హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బట్టర్తో చేసే చిట్టి గారెలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతాయి. ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా అలాగే విరిగిపోతున్నాయి గారెలన్నీ కూడా. ఇవి ఒక 15 డేస్ వరకు కూడా మనకి నిల్వ ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి కూడా హాలిడేస్ ఉంటాయి. ఏదైనా స్నాక్ చేయమంటే అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ గారెలు అనేది కూడా. మరెందుకు ఆలస్యము, ఈ తయారీ విధానము అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని 3 కప్పుల బియ్య పిండి తీసుకోవాలి. మీరు మీకు నచ్చిన బౌల్తో తీసుకోండి క్వాంటిటీ అనేది కూడా. ఇప్పుడు బియ్య పిండిలోకి నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఓమ, కరివేపాకు ఇవన్నీ కూడా పిండిలో వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఉల్లికాడలు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా అని మీకు తెలవాలి అంటే కొంచెం టేస్ట్ చేసి చూడండి పిండిని. సాల్ట్గా అనిపిస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, అది 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని వేడి చేసి పెట్టుకున్నాను గోరువెచ్చగా. ఒక 20 గ్రామ్స్ బట్టర్ తీసుకొని కరిగించుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. బట్టర్ వేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు క్వాంటిటీ బట్టి బట్టర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక ఓన్లీ 20 గ్రామ్స్ వేసాను 3 కప్పుల బియ్య పిండికి. బాగా మిక్స్ చేసుకోవాలి. బట్టర్ అండ్ సాల్ట్ ఇవన్నీ కూడా బాగా పిండికి పట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్ 3 కలిపి వేసుకున్నాను. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలి అనుకుంటే కూడా నేను ఒక 5-6 వేసాను. మీకు ఒకవేళ కారం ఎక్కువ అనిపిస్తే ఒక 7-8 కూడా వేసుకొని పచ్చిమిర్చి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ముందుగా మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ అంతా కూడా కొన్ని తీసుకొని పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి కూడా వాటర్ అనేది వేయకూడదు, మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా సాఫ్ట్గా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పిండి అంతా నానాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ ఒక కవర్ తీసుకున్నాను. మీరు ఏదైనా ఆర్డర్ ఇచ్చుకుంటే కవర్స్ కూడా వస్తాయి కదా, ఆ కవర్ అయినా పర్వాలేదు. లేదు అంటే మీ దగ్గర మిషన్ కూడా ఉంటుంది కదా, అందరి ఇంట్లో కూడా గారెల మిషన్ ఉంటుంది, దాని మీదైనా ప్రెస్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. ముద్దలన్నీ తీసుకొని ఇట్లా కవర్ మీద పెట్టుకున్నాను. మళ్ళీ ఒక కవర్ తీసుకొని దానికి కూడా ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ ఉంటుంది కదా మన ఇంట్లో, వాటితో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. గుండ్రంగా కూడా వస్తాయి మనకి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు గారెలన్నీ కూడా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి గారెలన్నీ కూడా. సో మిగిలిన పిండి అంతా కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ గారెలు చేసుకోవడమే. బట్టర్ అండ్ హాట్ వాటర్ వేసాం కదా, అందుకని మనకి గారెలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా డేస్ కూడా మనకి నిల్వ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చాయి, పొంగుతూ కూడా వచ్చాయి గారెలన్నీ కూడా. అంతే అండి, ఈ చిట్టి గారెలు అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.